జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా, ఎంత సభ్యతగా మాట్లాడదామని అనుకున్నా, చిల్లర వస్తున్నాయి లకారాలు, కానీ జర్ర కంట్రోల్ చేసుకుంటున్నా అంతే. వీళ్ళు మంచిగా ఉండనియరు, పొద్దుగా లేవగానే బీపీలు షుగర్లు పెంచేటట్టు చిల్లర నా కొడుకులు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో చూడ, అదే మనం బయట మాట్లాడాలా అని చెప్పి మనం మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారు, సర్ తంచే జుదా అని చెప్పి ఎక్సెట్రా స్లోగన్లు తీసుకొని వస్తారు. కానీ నా లక్కీ నా కొడుకు ఈ మౌలానా జజరీస్ అన్సారీ గాడు ఏం మాట్లాడిండో ఒకసారి మీరు ఇనుండ్రి ఫ్రెండ్స్, ఒకసారి మీరు జర ఇనుండ్రి. मैंने कहा पंडित जी इतना मत बिगड़िए, खतना तो सबसे पहले आपके यहाँ शंकर जी ने करवाया। पागल किसने किया? मैंने कहा ब्रह्मा जी ने किया। आपके यहाँ ब्रह्मा, विष्णु और शिव, तीन लोग हैं ना, ब्रह्मा विष्णु शिव। तो हमने कहा ब्रह्मा ब्रह्मांड का बनाने वाला, विष्णु पालने वाला, शिव मारने वाला। आपके यहाँ खुदाई अलग अलग है, दुनिया बनाने वाला अलग है, उसको ब्रह्मा कहते हैं, पालने वाला अलग है, उसको विष्णु कहते हैं, मारने वाला अलग है, उसको शिव कहते हैं, शंकर। हमने कहा अच्छा एक बात बताइए पंडित जी, अगर ब्रह्मा जी ने शंकर जी का खतना नहीं किया तो शिवलिंग की पूजा कैसे होती है? शिव जी, शंकर जी, अरे शंकर जी का लिंग शंकर जी के साथ था, तो शंकर जी की पूजा करो ना। शंकर जी के लिंग की पूजा क्यों करते हो? शिवलिंग। अब वहां जितने भी आसपास हिंदू भाई थे वो सब हमें देखने लगे, कहने लगे मौलाना जी आप ही बताइए, ये बात तो हम लोगों ने भी नहीं सुनी आज तक, क्या बात है? हमने कहा नहीं बताएंगे तो ये पंडित जी हमसे नाराज हो जाएंगे, बहुत खराब बात लिखी हुई आपकी किताबों में। कहा नहीं आप बताइए। हमने कहा सुनिए, बहुत नॉर्मल बात बता देता हूं। शंकर जी जब बड़े हुए तो शंकर जी ने ड्यूटी लगा दी कि मेरे लिंग को नापो, इसका साइज। अब वो नापते चले गए, कोई नापा ब्रह्मा जी ने तो 50,000 साल तक नापते ही चले गए, और वो खत्म, महाभारत खत्म होने में नहीं आया। ब्रह्मा जी को गुस्सा आ गया, कम वक्त कौन सी ड्यूटी पे लगा दिया, खत्म ही होने में नहीं आ रहा है। तो 50,000 साल तक जो उनके साथ था वो तो वहीं रह गया। 50,000 साल के बाद जो बचा, उन्होंने ब्रह्मा जी ने अपने मुंह में लेके दबा के दांत से कस के काट दिया और थूक दिया ऊपर से। ऊपर से जो थूका तो नीचे पंडित के घर में गया। 50 पंडित ने कहा ओ जय ఓం నమః శివాయ। उस दिन से शंकर जी के लिंग की पूजा हो रही है। ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈడేమంటుండు, మౌలానా జజరీస్ అన్సారీ కదా వీడి పేరు. ఈడు ఏం మాట్లాడినవురా, ఇప్పుడు ఏం మాట్లాడినవురా అని అనే దానికంటే ముందు ఫస్ట్ నేను ఇట్లా వస్తా, మౌలానా జజరీస్ అన్సారీ తెరి మాకి, ఇట్లానే మాట్లాడాలి. ఇప్పుడు ఇదే ముచ్చట మీ దేవుళ్ళ మీదకి ఇట్లా నేను మాట్లాడితే మీరు ఈ స్లోగన్లు ఏమొస్తారా రోడ్ల మీదకి వచ్చి, సర్ తంచే జుదా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మళ్ళా మా దేవుళ్ళు పుణ్యాన్ని దొరికినారా మీకు ఫాల్తుల్లా మింగుకుంటున్న జరగ అంతే. ఇక ఆడేమనంటాడు, ఫస్ట్ ఖతనా ఎవరైతే మొదలెట్టిరు చూడు, మీరు కోసుకుంటారు కదా కిందకేని, ఆ ఫస్ట్ మొదలెట్టింది ఎవరు అని అంటే బ్రహ్మాజీ, బ్రహ్మదేవుడు, మన సర్వేశ్వరుడు, ఈశ్వరుడు ఇది కోసిండట. ఈడు మాట్లాడతాడు. ఈడేమని చెప్తాడు అని అంటే, బ్రహ్మ శివుణ్ణి పుట్టించిండట. శివుడిని పుట్టించిన తర్వాత పాలు పోసుకే బడా కరణేకే బాద్ ఉన్కా ఖతనాకి. ఇప్పుడు జర మాట్లాడదాం, జర ఫస్ట్ సభ్యతగా మాట్లాడదాం, తర్వాత ఈడి లాంగ్వేజ్లోనే చెప్దాం మొత్తం. వీడి తర్వాత ఏం మాట్లాడతాడు, శివుడు పెద్దగైనాక సంథింగ్ ఏదో అయిందట, అయిన తర్వాత బ్రహ్మ వచ్చేసి కొరికేసిన తర్వాత అది కింద పడ్డ తర్వాత మనం అందరం శివుణ్ణి లింగం రూపంలో పూజ చేస్తున్నమాట. తుమారే తీన్ భగవాన్ రైతే, ఒక ఆయన సృష్టిస్తాడు, ఇంకొక ఆయన మెయింటెనెన్స్ చేస్తాడు, ఇంకొక ఆయన డిస్ట్రాయ్ చేస్తాడు. तुम तीन वो करते हो एक्सेट्रा అని వీడు మాట్లాడతాడు. అరే మౌలానా జజరీస్ అన్సారీ తెరీ మాకా, అవి సున్ మే జో బోల్ రहा हूं. మీ దాంట్లల్లా ఈ లింగం అని అంటే మీకు గవ్య ఆలోచనలు వస్తాయి. ఎందుకు చెప్పాలా, ఇదే అన్సారీ గాడు వెనకటికి ఒకసారి ఆయన స్పీచ్లలో ఏం మాట్లాడిండు తెలుసా, ఏ ఔరత్ అని చెప్పి మాట్లాడిండు. ఔరత్ మహిళలకు గిట్లా రెస్పెక్ట్ మీ దాంట్లో. ఏ ఔరత్, నువ్వు బిడ్డెగంటున్నప్పుడు కూడా నీ మొగుడొచ్చి నా కామ వాంఛ తీర్చాలన్నప్పుడు, నువ్వు బిడ్డెగంటున్న పురుడు నొప్పులలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆడి కామ వాంఛ తీర్చాలా అని చెప్తాడు. తూ ఐసీచ్ పైదా అవ్వా క్యారే, మీ అమ్మ డెలివరీ చేస్తున్నప్పుడు మళ్ళొక్కసారి మీ అయ్యకు కామవాంఛ ఉడితే నువ్వు పుట్టిన అవరా, మళ్ళా అడిగేటోళ్ళు లేకనారా మిమ్మల్ని?
నేను ఇలా చాలా మంటలేస్తున్నది. వీళ్ళు ప్రతిసారి మాట్లాడు మళ్ళీ మా ప్రభుత్వాలు, మీ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు, నేను ఓనప్ చేసుకోవాల్సిన ప్రభుత్వాలు, ఇవన్నీ ఏంద్రా నాకు అర్థం కాదు. ఔరత్ అనే విషయాన్ని పక్కన పెట్టరా. మీకు అరే మేము ఈశ్వరుడు దగ్గరకు వచ్చిరు కదరా, మీరు ఒక మాట చెప్తా ఇనుండ్రి. బ్రహ్మ, విష్ణు, శివ, 3 గాడ్స్ ఎక్సెట్రా అని చెప్తారు కదా. ఇట్ డజంట్ ఆటోమేటికలీ మీన్ దట్ దెర్ ఆర్ 3 సుప్రీం గాడ్స్. నో, వేదిక్ ఇంకా వేదాంటిక్ టెక్స్ట్ ఏం చెప్తాయి అని అంటే యునిక్ ఫంక్షన్స్ అవి, అల్టిమేట్ రియాలిటీస్ ఆఫ్ క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిజల్యూషన్. ఇది ఋగ్వేదాలో కూడా చెప్పిండ్రు, చండోదయ ఉపనిషత్లో కూడా ఇది రాసిండ్రు. వరుసలు చెప్పమంటున్నావా? అసలు నీకు నాకు వరసేంద్ర వరుసలు చెప్పనీకి ఇంకా గిజ్జప్పుడు నీకు ఎక్కువ. ఈశ్వరుని లింగం రూపంలో పూజ చేస్తాం, లింग के रूप में उनको पूजा किया जाता है और खतना ने ब्रह्मा जी ने किया. क्या तुम्हारे అబ్బు బోలే ఇప్పుడు మాట్లాడతా నేను. ఇక శ్వేతస్వతర ఉపనిషత్తులా క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? రుద్ర ఈజ్ ఎ క్రియేటర్. ఉపనిషత్తులా రుద్రుణ్ణి ఏమని చెప్పింది? ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ ప్రొటెక్టర్ అండ్ విత్డ్రార్, నాట్ మీర్లీ ఎ జస్ట్ కిల్లర్ యార్. కేవలం ఆయన వినాశకారియే కాదు. రుద్రుడు ఈజ్ ఎ క్రియేటర్, ప్రొటెక్టర్ అండ్ విత్డ్రార్. శివుణ్ణి కేవలం ఒక డిస్ట్రక్టివ్ ఫామ్కే పెట్టలే. స్వయంభూ, నా సర్వేశ్వరుడు అని చెప్పి మాట్లాడతారు. బ్రహ్మ క్రియేటెడ్ శివ అని చెప్తారు. శైవ లింగోద్భవ అకౌంట్ తీసుకొని అగరు కూడా మాట్లాడితే శివపురాణం తీసుకున్నా, వేదేశ్వర సంహిత తీసుకున్నా, ఇవేవి తీసుకున్నా ఇందులో క్లియర్ కట్గా స్వయంభూ నా ఈశ్వరుడు లింగోద్భవం జరిగినప్పుడు అండ్ మీర్లీ బ్రహ్మ శివుణ్ణి పుట్టియలే. దట్స్ ఎ సెకండరీ ఇష్యూ. ఎవరు గొప్ప అని చెప్పి పోరాడుతున్న సమయంలో వాళ్ళ వల్ల ఈగోని కంట్రోల్ చేయనీకే ఆయన లింగోద్భవమై బ్రహ్మదేవుడా మీరు పైకి వెళ్ళండి, నా ఆరంభం ఏడికేనో చూడండి, నేను ఎక్కడ ఆగున్నానో శ్రీ మహావిష్ణువుకు చెప్పి ఎక్కడుందో చూడండి అని చెప్తే బ్రహ్మ అబద్ధం చెప్పిండి ఎక్సెట్రా కేత్కి ఫూల్, ఇవన్నీ మనకు తెలిసిందే. అందుకే అది శివుడికి అర్పితం చేయరు, శ్రీ మహావిష్ణువుకు కూడా అర్పితం చేయరు, బ్రహ్మకు పూజనే జరగదు. ఇది క్లియర్ కట్గా శివపురాణంలో వేదస్వర సంహితలు కూడా క్లియర్ కట్గా పెట్టిండ్రు. సంస్కృత్ వర్డ్ లింగ అని అంటే మేల్ ఆర్గన్ అని చెప్తారు. వీళ్ళ బతుకంతా 2 టాంగోంకే బీచ్ మే లటక్తే రేతా సాలే తుమ్లో అంతే ఉన్నది. ఇక జిందగీ మొత్తం వీళ్ళు స్పీచ్లు ఇస్తే ఔరత్ అని చెప్పి వీడే మాట్లాడిండు. నేను మాట్లాడలేరా? నువ్వే మాట్లాడను. అమ్మాయిని ఏ రకంగా చూసిర్రు వీళ్ళు? కేవలం ఒక సెక్స్ కోరిక తీర్చే ఒక వస్తువు లెక్క చూసిండ్రు గంతే. అరే నువ్వు లింగం అని చెప్పి మాట్లాడినావు కదా, శివుడిని లింగ రూపంలో పూజిస్తారు, శివుడిని శివుడి రూపంలో కూడా పూజిస్తారు, శివుడి యొక్క డమరుని పూజిస్తారు, శివుడు వేసుకున్న రుద్రాక్ష మాలను పూజిస్తారు, శివుడు పట్టుకున్న త్రిశూలాన్ని పూజిస్తారు, శివుడెక్కిన నందీశ్వరుణ్ణి కూడా పూజిస్తారు. శివుడు అడుగుపెట్టిన ప్రతి నేలను పూజిస్తాము, శివుడు తిరిగిన ప్రతి జాగను పూజిస్తాము, ప్రతి కంకర్లా శంకర్ ఉన్నాము అని అనుకుంటాము. ప్రకృతిని పూజిస్తుంది నా సనాతనం. నీకేం తెలుసురా సనాతనం గురించి? ఎంతసేపు కాళ్ళ మధ్యలో డిస్కషన్ తప్ప నీకు ఇంకేమన్నా ఉన్నదిరా నీకు? అరే జజ్రీస్ అన్సారీగా మౌలానాలా మొత్తంలా నిజంగా చెప్తున్నాను, ఇజ్జత్ తీస్తున్నావు వాళ్ళది. అప్ తు కైసా పైదాయిషి ఏ తెరి పతానే ముజే. అదే చెప్పినా కదా, మీ అమ్మ ఫస్ట్ డెలివరీ చేస్తున్నప్పుడు మీ నాయన వచ్చి కామవాంఛ తీసుకునేటప్పుడు మళ్ళీ నువ్వు పుట్టినవేమో నాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పిన మాటలే నీ భాషలనే చెప్తున్నా నీకు. ఇప్పుడు నువ్వు నా శంకరుణ్ణి అంటావా? నువ్వు నా శ్రీ మహావిష్ణువుని అంటావా? నువ్వు బ్రహ్మ నోటితో కొరికిండట. నీకు అలవాటు కదరా, నీకు అలవాటు కదా. అరే అన్సారీ నీకు ఒక విషయం అడుగుతున్నా, నాకు ఒక విషయం చెప్పు. వీళ్ళ భాషలనే చెప్పాలి ఫ్రెండ్స్, వీళ్ళ భాషలనే చెప్పాలి. అదే వీళ్ళ దేవుడిని ఇట్లా అన్నుంటే వీళ్ళు ఏం చేస్తుండే ఇప్పటిదాకా? అందుకనే నేను పోతలేను. ఎందుకు చెప్పాలా? ఈ దేశ రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తా, వసుదేవ కుటుంబకం అని చెప్పి నేను భావిస్తా, బాధ్యతగా ఉంటా. అరే నాకు ఒక విషయం చెప్పు, నేను కూడా వస్తా, యోనిల కాడికే వస్తా. ఇప్పుడు మీ అమ్మ, నీ అక్క, నీ భార్య, నీ చెల్లె, వీళ్ళకేమైనా ఫరక్ ఉన్నదిరా? మీకేమైనా ఫరక్ ఉన్నదిరా? హలాలా కర్నేకెళ్ళే ససూర్ సే బి సోలైతే హలాలా కర్నేకెళ్ళే కాదారా? మెచ్యూరిటీ వచ్చిందంటే చాలు, పబరిటీ వచ్చిందంటే ఖతమిగా పిల్లకి పెళ్లి చేసేసేయాలా, పిల్లలుగా నేయాలా. గిదారా జిందగీ? గిదా జిందగీ మీది? నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అర్థు ఫ్లాట్గా ఉన్నది గోల్గా లేదు అని చెప్పింది ఎవరు? ఇవాళ శాస్త్రవేత్తలు ఏం మాట్లాడుతుండ్రు? నీయసుంటోళ్ళ వల్ల ఇస్లాం మతానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. అందరు గలీజోళ్ళు కాదు కదా గిరీశారు అంటే ఉన్నోళ్ళకి ఇట్లనే మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ మాట్లాడనోళ్ళు మంచోళ్ళు అని అనుకుందాం, మాట్లాడిన వాళ్ళకి ఇట్లనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము మాట్లాడినాం, ఏమన్నా తప్పు మాట్లాడుతున్నామా? మతం కాడికి పోయినామా? ధర్మం కాడికి పోయినామా? దేవుళ్ళ కాడికి పోయి మాట్లాడుతున్నామా? ఈయన చిల్లర కొడుకు దేవుళ్ళ కాడికి ఎందుకు వస్తున్నాడు? తుమారి అబ్బాకు నువ్వు కొరికిన అవరా మీ అయ్యది చొల్లుల్లి రైతీ కాటే క్యా తూ చెప్పు. అందుకేనేమో రా బాబు ఇలా దాంట్లో 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. మళ్ళీ
मौलाना तू ही बताने का काई को करते करके क्यों बेटे आके लुल्ली काट देते क्या तुम्हारी छोटा अंसारी को काट देते होंगे तो खतना हो जाता होगा दूसरी बार खतना इसलिए तलाक 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 అందుకారా నీకు నీ భాషల అర్థమయ్యేటట్టు చెప్పాల్సి వస్తుంది నా కొడక వీడు ఏమని అంటాడు సంస్కృతంలో ఇక లింగం అనంటే ఇక గంతే వీళ్ళకు అంతే కదా ఇప్పుడు వస్తా ఇప్పుడు వీడు మాట్లాడిన మాట ఏమని అన్నాడు బ్రహ్మదేవుడు శివుడిది పరమేశ్వర ఇట్లాంటివి మాట్లాడాలంటేనే కొంచెం కొరికిండు కొరుకుత కింద పడ్డది పండితుడు పూజ చేసుడు మొదలెట్టిండు ఇట్లనే కదా మాట్లాడిండు అంటే ఖతనాకియా శివ్ కా లింగ్ కా ఖతనాకియా అని చెప్తుండు భగవద్గీతలో కానీ లింగోద్భవ నరేటివ్లో కానీ ఎక్కడ కూడా ఇది ఏంటన్నా రాసిపెట్టుందా లేకపోతే నీ అమ్మని నీ అక్కని చెల్లెనిగా చెప్తున్నా కదా మళ్ళీ నోటికొచ్చినట్టుగా ఏంటన్ను ఉన్నదా నువ్వు నాకు ఒక్కటన్నా సంస్కృతి వరుస చూపెట్టగలుగుతావా ఏ పురాణమో ఉపనిషదో వేదానో ఎక్కడనో ఇది నాకు చూపెట్టగలుగుతావా మాట్లాడగలుగుతావా నేను చెప్తున్నా బ్రహ్మ చెప్పిండట సెక్షువల్ ఆర్గాన్ని మెజర్ చేయమని చెప్పిండట శివుడు చెప్పిండట లేదా బ్రహ్మ చెప్పిండట అరే ఎక్కడ రాసి ఉంది లింగోద్భవ ఎపిసోడ్ల మొత్తంలా బ్రహ్మదేవుడు పైకి వెళ్తాడు శ్రీ మహావిష్ణువు కిందకెళ్ళి చూస్తాడు ఇది శివపురాణంలో విదేశ్వర సంహితలో కూడా క్లియర్ కట్గా రాసిండ్రు అండ్ లింగోద్భవం చూపించినప్పుడు అదొక ఎండ్లెస్ ఫార్మ్ ఆఫ్ బ్రైట్ లైట్ అగ్నిలింగం అన్నట్టు చెప్తారు ఒక బ్రైట్ లైట్ రూపంలా ఉద్భవించిండు నా ఈశ్వరుడు నిరాకార రూపం మీ భగవంతుడు కూడా నిరాకార రూపమే అని అంటారు కదా మీరు మాట్లాడేది ఇవాళ చెప్పురు నేను ఇవాళ ముస్లిం సమాజాన్ని అడుగుతున్నా ఈ నా కొడుకు కరెక్టా వీడికి సమర్థిస్తారా నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నా అసదుద్దీన్ ఓవైసీ అనేటోడు అక్బరుద్దీన్ ఓవైసీ అనేటోడు మళ్ళీ దీన్ని సమర్థిస్తాడా నేను ముల్లా మౌలవీలకు అందరిని అడుగుతున్నా మళ్ళీ ఖచ్చితంగా చేస్తారా అరే అన్సారీ నేను నిన్ను అడుగుతున్నా మా బేటీ బెహన్ ఆర్ బీవీ వీళ్ళ దాంట్లో నీకేమైనా ఫరక్ ఉన్నదా లేకపోతే టాంగోంకే బీచ్ మే జో ఖేల్ చేల్తా ఓయి ఏ క్యా తెరా నాకు చెప్పు ఒక మాట నువ్వే చెప్తావు కదా అలా కరణేకెళ్ళే ససూర్సే సో సక్తేవో అని మళ్ళీ నువ్వు చెప్పు నువ్వు నాకు మాట్లాడు ఇప్పుడు వీడు మాట్లాడిన పంచాయతీ ఎట్లున్నది తెలుసా లింగోద్భవ స్టోరీ అని అనేది కంప్లీట్గా ఒక సెక్షువల్ స్టోరీ లాగానే మాట్లాడుతున్నాడు వీడు అంతే కదా నేను ఇలా ప్రభుత్వాలను అడుగుతున్నా మళ్ళీ దీన్ని చూసుకుంటారా వీడిని వదిలేస్తారా చెప్పు వీడు వెనకటికి కూడా ఇట్లనే మాట్లాడండి ఇప్పుడు కూడా ఇట్లనే మాట్లాడుతున్నాడు ఈయన ప్రతిసారి మనం ఇట్లనే వదిలేద్దామా లింగోద్భవం అనేది ఇట్స్ ఏ థీమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టు కిల్ ద ఈగో ఆర్ డిఫీటింగ్ ద ఈగో నేను ఇప్పటిదాకా చెప్పింది కదా వాళ్ళ ఈగోలు అంతం చేయడానికి ఎవరు గొప్ప కాదు సృష్టిలో అందరూ సమానమే అని అనేది ఇంట్లో సెక్షువాలిటీ తీసుకురావడం అనేది ఎంత మూర్ఖత్వం ఫ్రెండ్స్ నేను అడుగుతున్నా దీన్ని బాడీ పార్ట్స్తోని చేసి కంప్లీట్గా ఇష్టం వచ్చినట్టు అరే నువ్వు ఖత్నా అన్నావు కదా ఒక మాట అడుగుతున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా నేను ఇది ఈయనకే వర్తిస్తుంది బ్రహ్మదేవుడు కొరికిండు అది పండిత్జీకే నీచే గర్మే మిలా తో ఓ పూజా కర్నా షురూ కియా అని చెప్పిండు అంటే ఖత్నా అనేది ఆకాడికి తీసుకున్నా కానీ నువ్వైతే మొన్న పుట్టినవు కదరా మళ్ళా మీది సనాతన ధర్మానికి ఒక ఎప్పుడు స్టార్ట్ అయిందని అన్నది డేట్ లేదు ఎప్పుడు అంతమవుతుంది అనేది కూడా ఫ్యూచర్ విజిబిలిటీ లేదు ఆది నుంచి అనంతం వరకు సనాతనం ఉంటుంది అని చెప్తారు పుణ్య సనాతనం నిత్య నూతనం అని చెప్పి మాట్లాడుతూనే ఉంటారు మళ్ళా నువ్వు కాపీ కొట్టినావు కదరా నీ భగవంతుడు కూడా ఈశ్వరుడే కదరా మళ్ళా కరెక్టేనా కదా మళ్ళీ నువ్వెందుకు కోసుకుంటున్నావురా తెరా హువా అనే హువా కత్నా పైలే ఓ బోల్ అగర్ తెరా హువా హైలైట్ చూడు భగవద్గీత శ్లోకం చెప్పేటప్పుడు అని ఇట్లా కళ్ళు మూసుకున్నాడు వీడు ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది ఇట్లా కళ్ళు మూసుకున్నాడు योगीयोज्जीत सततमात्मानं रहसि स्थित एकाकी अच्युतात्मा निराशीर परिग्रह భక్తి ఆత్మకు తెలుసు శ్లోకం చదివేటప్పుడు ఏ భావనలు ఉండాలని అర్థమవుతుందా ఇది ఇంకో మాట ఏం మాట్లాడతాడు తెలుసా భగవద్గీతలో కూడా నమాజ్ 5 సార్లు చదవాలా అని చెప్పిండట నీ అయ్య చెప్పిండా నీ అమ్మ చెప్పిందా నీ అక్క చెప్పిందా ఓడరా చెప్పింది నీకు కృష్ణుడు 5 సార్లు ప్రేయర్ చేస్తే అది నమాజ్తో ఈక్వల్ అని చెప్తారు మనోడు ఏడికని పట్టుకొని వస్తున్నాడు అంటే మన గీతాల ఏదో వర్డ్ ఉంటుందంట సతాతం అని చెప్పి ఉంటుందంట చాప్టర్ 6 వర్స్ 10లను ఎక్కడనో ఉంటుందట అయితే సతాతం అనేది కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ రెగ్యులర్లీ అని అనేది అర్థం 5 టైమ్స్ అనేది ఎక్కడున్నది చెప్పును అది యోగిక్ డిసిప్లిన్ ఉంటుంది అని చెప్పిండ్రు కాన్స్టెంట్లీ కంటిన్యూస్లీ ఆర్ రెగ్యులర్లీ అనే దాన్ని ఇడేమంటుండు 5 సార్లు అని చెప్పి 5 సార్లు అని నన్ను ఉందా లేదు రిచువల్ మాట్లాడుతుంది గీత భగవద్గీత ఏం మాట్లాడుతుంది రిచువల్ మాట్లాడుతుంది మనోడు మాట్లాడిన శ్లోకం ఏదైతే ఇప్పుడు ఇట్లా అని ఇట్లా అన్నాడు చూడు మనోడు ఆ శ్లోకం ఏం చెప్తుంది అని అంటే నీ స్థితాహ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యక్తం చేస్తుంది నీ ఏకత్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యక్తం చేస్తుంది అంటే
ఒక సాలిడటరీ మెడిటేషన్కి దారి తీస్తుంది. ఇది భగవద్గీత 6th చాప్టర్ 10th వర్స్ వాడన్న ప్రకారం. ఇందులోనే ఒకటి ఏముంటుందని అంటే యుంజిత సతాతం ఆత్మానం అంటే ద హోల్ బాడీ ఇన్ ఎ ఫిక్స్డ్ సీక్వెన్స్ ఆఫ్ మూమెంట్స్లా మనము ప్రార్థిస్తాము ఆర్ పూజ చేస్తాము ఆర్ ఉంటాము ప్రార్థిస్తాము ప్రేయర్ చేస్తాము అన్నది ఒకటి ఉంటుంది. యుజ్ అనంటే యోగా, డిసిప్లిన్, కాన్సన్ట్రేట్ చేసే ఒక తపస్సు, మైండ్కి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ట్రైనింగ్. అది మెడిటేషన్కి దారది. వీడికి తెలియదు, వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ నారే ఇదర్ కుచ్తో సికాతే తెరుగు. గీత 6.11 నుంచి 13 వరకు స్టాండింగ్, బోయింగ్ అండ్ ప్రొస్ట్రేషన్ యాజ్ అ 5-part ప్రేయర్ అని చెప్పింది అని అంటాడు వీడు. వర్సెస్ 6.11 నుంచి 13 వరకు తీసుకుంటే నువ్వు ఏ రకంగా, ఇప్పుడు మనం అంటాం కదా వజ్రాసనం, ఆ పొజిషన్ని మనము వజ్రాసనం అంటాం. అంటే నువ్వు ఎట్లా కూసోవాలా, నీ బాడీని ఎట్లా హోల్డ్ చేయాలా, నీ హెడ్ని ఏ రకంగా పెట్టాలా, నీ బాడీని ఏ రకంగా పాస్చర్ పెట్టుకోవాలా, అంటే మెడిటేషన్ చేయనీకే నీ రకంగా ఏ రకంగా డిసిప్లిన్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా చెప్తారు. మా మెడిటేషన్కి, మా వజ్రాసనానికి ఆర్ మీరు నమాజ్ చేసేదానికి ఏమన్నా పొంతనుందా, ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు నేను ముస్లింలను అడుగుతున్నా, వీడు చిచ్చు పెట్టుడు కాకపోతే దీన్ని ఏమంటారు? మీరు ఆలోచించురు. ఇవాళ వీడు మాట్లాడతాడు రాముడు కృష్ణుడు ఈ హిస్టారికల్ రిలీజన్ని ప్రీచ్ చేసిరు కాబట్టి ట్రెడిషన్స్ ఐడెంటికల్ అన్నట్టు ఏదో ఇట్లాంటివి మాట్లాడనికపోతాడు. నేనేమంటున్నానంటే దీని హిస్టారికల్ ఐడెంటిటీ అని అనేది నాకు ఏడ కనబడుతుందో పక్కకు పెడితే గీత క్లియర్ కట్గా కొన్ని కేటగిరీలు మాట్లాడుతుంది. ధర్మ, యోగ, యజ్ఞ, భక్తి, జ్ఞాన అండ్ మోక్ష. మళ్ళీ ఇవి నువ్వు మాట్లాడగలుగుతావా అన్సారి? మళ్ళీ నీకేదో ఒక్క పాస్చర్ కనిపించింది కదా అని చెప్పి నువ్వు ఐడెంటిటీ అని అంటే మళ్ళీ కంప్లీట్ క్రొనాలజీ యొక్క సీక్వెన్స్ తీసుకో కదా. నీ చాప్టర్ 6 నుంచే మాట్లాడుతున్నా నేను కూడా. చెప్పు మళ్ళీ భగవద్గీతలో యోగా గురించి మీరు యోగానే నమ్మరు కదరా. సూర్య నమస్కారం మేము చెయ్యాలని అంటారు, మేము ఈ పొజిషన్స్ మేము చెయ్యమని అంటారు. మీరే యోగాను వ్యతిరేకిస్తారు. మళ్ళీ భగవద్గీత శ్లోకం తీసుకొని చెప్తారు. ఇక మాట్లాడేటప్పుడు కూడా ఎట్లా మాట్లాడతారు అంటే నార్మల్గా మాట్లాడొచ్చు కదా. బ్రహ్మాజీనే, అరే ఇంత ఎందుకు కొరలాలరా? ఓడో నీ జీల హై వోల్టేజ్ ఇట్లా పెట్టగానే ఓ బ్రహ్మాజీనే అని మాట్లాడతారు చూడు. నీ జీల అంత పెద్ద వోల్టేజ్ వచ్చింది అదరా? నాకు అర్థం కాదు. కానీ ఎందుకంత కామ్గా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడినావని మేము మాట్లాడుతున్నావు. భగవంతుళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మనం మాట్లాడుకుందాం కదా. దేవుళ్ళ దగ్గరికి ఎందుకు? ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడినాం. నేను ఎక్కడన్నా దేవుని దగ్గరికి వచ్చినా, ధర్మం దగ్గరికి వచ్చినా, నేను నీ గురించే మాట్లాడుతున్నా, నీ అయ్య గురించి మాట్లాడుతున్నా. ప్రొటెక్షన్ రకలేనాత అదే నీ జననం ఎట్లయిందని అంటే నువ్వు చెప్పిన ప్రకారమే. నీ అన్ననో నీ అక్కనో గుర్తున్నప్పుడు మీ అయ్యకు కామవాంచ వస్తే కామవాంచ తీసుకునేటప్పుడు మళ్ళా మీ తల్లిని గట్ల చేసినట్టున్నాడు. అందుకే గిట్ల నువ్వు ఊటినవు నాజాయిజ్ గాడివి. ఇక నీ సంతానం వాళ్ళు ఎట్లుంటారో రా నాయన, ఇంత కామవాంచ నీ కడుపులు ఉంటాయి. జిందగీ మొత్తం కాళ్ళ మధ్యలోకేనే మాట్లాడతాడు వీడు. మళ్ళీ శ్లోకం చదివేటప్పుడు భక్తి ఎందుకు వచ్చిందిరా? కళ్ళు మూసుకొని 6వ శ్లోకం చదివేంటి. ఇప్పుడు అమ్మవారిని కూడా పూజ చేస్తాం. అమ్మవారిని కూడా పూజ చేస్తే గంగాజలంతో శుద్ధి చేసిన పిండ్ అని చెప్పి మనం మాట్లాడతాం. అంటే పిండి అంటే ఇప్పుడు ఆమె బాడీ నుంచి ఏదైనా కోసి అడగడ పెట్టేసి ఇట్లా చేసి పూజ చేసి అట్లా ఉంటుంది అదిరా పిండ్ అని అంటాం మనం. ఓ ముద్ద, ఓ రాయి, ఇట్లా ఒక రాయి రూపంలో పిండ్ అంతే. ప్రతి కంకర్ల శంకర వెతుకున్న సంస్కారం రా మాది. ప్రకృతిని కూడా దేవుడు లెక్క పూజించిన పశుపతి అని చెప్పి పెడతారు. మనుషులకే కాదైనా పశుపతి, యావత్ జీవాలకు దేవుడు. ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కడు మాట్లాడాడు. నిరాకార రూపం మీరంటే కరెక్టు, అదే మేమంటే మాత్రం ఇష్టం వచ్చిన మాటలా. ఏడ రాసిండ్రురా నాకు ఒక మాట చెప్పును. భగవద్గీత శ్లోక నంబర్ 6 ఏదో చెప్తాడు, 6.10 ఏదో చెప్తాడు. కృష్ణ పర్ఫార్మ్డ్ 5 times డైలీ ప్రేయర్స్ అని అంటాడు. నువ్వు అది చెప్పింది కరెక్టే అయినా కృష్ణుడు మళ్ళీ 5 సార్లు ప్రేయర్ చేస్తే భగవద్గీత ఎప్పుడైందిరా? అప్పుడు ఉన్న అదరా మీ ధర్మం లేదు కదరా. మీరు చెప్పిన డేట్లే కదా, మీ ధర్మమే లేదు కదా. అంటే మళ్ళీ మీరు భగవద్గీతలకేం కాపీ చేసిరా? చెప్పురు. నువ్వు అది సమర్థిస్తున్నావా? ఫ్రెండ్స్, నేను ముస్లింలకు చెప్తున్నా, ఇసుంటోళ్ళ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది సొసైటీలో. మీకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది వీడి వల్ల. వీడికి చెప్పుల దండతో సత్కారం చేయరు జల్దీ. నేను ప్రభుత్వాలను అడుగుతున్నా, బీజేపీ సర్కార్ని అడుగుతున్నా. ఉత్తరప్రదేశ్లో వీంది ఆల్రెడీ తీసుడు మొదలెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా నమ్మకం నాకేదన్నా ఉన్నది అని అంటే అది ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్తోనే ఉన్నది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు పల్లెత్తిప్పరు, మహాసెక్యులర్లు అయిపోయారు. వీళ్ళు మహాసెక్యులర్లు మాట్లాడరు.
అని లోపలేసి అప్పుడే దాన్ని ఉంటే వెనకటి కూడా మాట్లాడినప్పుడు ఇవన్నీ మాట్లాడుతుండే నా కొడుకు. అక్బరుద్దీన్ ఓవైసీని ఒకసారి జర గట్టిగానే అరుచుకున్నారు, తర్వాత మాట్లాడిండా ఇట్లాంటివి. అవి 15 मिनट मेरा गड़ी में 15 मिनट बता रहा అన్నాడు. జర జిగర్ కోల్ కే బాత్ కరో, ఆజ్ పతా చల్తా. आज సనాతని కోई खामोश नहीं बैठेगा इसके ऊपर. ఎందుకు బైకావు భాషణలతోనే ఎందుకు నార్మల్గా మాట్లాడలేవా అని అనేది ప్రశ్న. ఫ్రెండ్స్, ఇవాళ నేను ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, యాక్షన్ తీసుకోవాలి కదా మనం మన మీద. ఏం చేస్తారో చూద్దాం. తీసుకుంటే మళ్ళీ యోగి సర్కారే తీసుకుంటుంది, ఉత్తరప్రదేశ్లోనే తీసుకుంటారు, ఉత్తరప్రదేశ్ పోలీసులే తీసుకుంటారు. మళ్ళీ ఢిల్లీలో కూర్చున్న సర్కార్కి కూడా హిందుత్వ సర్కార్ అని చెప్పి మాట్లాడతాం కదా. ఇవాళ నా దేవుడికి అవమానం జరిగింది, మళ్ళా ఆడికి ఆ అనుభూతి చూపిస్తారా లేదా ఆలోచిస్తారా ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్. భారత్ మాతాకి జై.